ఈ వీడియో చాలా ఆసక్తిగా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇందులో మీరు చంద్రబాబు నాయుడు ఒక పల్లెటూరు నుండి ఒక స్టేట్ సీఎం ఎలా అయ్యాడో, ఇంకా ఆంధ్ర పాలిటిక్స్లో 1980 నుండి 2026 వరకు ఏం జరిగిందో, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అపోజిషన్ వార్స్, ఇంకా సిబిఎన్ మీద అలిపిరి బాంబ్ బ్లాస్ట్, ఇలా ఒక సినిమాలో ఉన్నంత ఎలివేషన్స్ కంటే ఈ వీడియోలో ఉంటాయి. సో చివరి దాకా చూడండి. మీకు ఏపీ పాలిటిక్స్లో 1980 నుండి 2026 వరకు ఏం జరిగిందో 40 మినిట్స్లో క్లియర్గా చెప్తా. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, లైట్స్ ఆఫ్, లెట్స్ వాచ్ ద వీడియో. ఇప్పుడు మనం చరిత్రలో నిలిచిన మహానాయకుడి గురించి జీవిత చరిత్ర చెప్పుకోబోతున్నాం. ఈరోజు హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా ఉంది అండ్ అమరావతిని కూడా వచ్చే నెక్స్ట్ 10 to 15 ఇయర్స్లో చైనాలో ఉన్న సిటీస్ కంటే మోడర్న్గా డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఆంధ్రాలో హై క్లాస్ ఇన్ఫ్రా అండ్ ఎకానమీ ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్ బూస్ట్ అవ్వబోతుంది. అండ్ ఆంధ్ర ఒక మినీ జపాన్ అవ్వబోతుంది. ఇది రియల్లీ పాసిబుల్ ఎప్పుడైతే పీపుల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక రైట్ పర్సన్ని గెలిపిస్తారో. సో లేట్ చేయకుండా ఆ రియల్ పర్సన్ ఎర్లీ ఎడ్యుకేషన్ నుండి ఒక దేశ స్థాయి పిఎం సీట్ నిరాకరించి తెలుగు వాడిగా నా రాష్ట్రానికి సీఎంగా ఉండి నేను ముందుకు నడిచి నా తెలుగు ప్రజల్ని ఒక స్థాయిలో చూడాలని అనుకుని ఇప్పటికీ 73 ఏళ్ల వయసులో కూడా రాజకీయ బాటలో యంగెస్ట్ లీడర్ అని పేరు సంపాదించాడు. ఆయనే 40 ఏళ్లకు పైగా రాజకీయ చరిత్ర ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20న అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రాయలసీమలోని తిరుపతి దగ్గర నారావారి పల్లెలో జన్మించారు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి నారా ఖర్జూర్ నాయుడు, తల్లి అమనమ్మ. ఆయనకు ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. గ్రామంలో స్కూల్ లేకపోవడంతో ఆయన దగ్గరలో ఉన్న శేషాపురంలో ప్రైమరీ స్కూల్లో చదివారు. తర్వాత చంద్రగిరి గవర్నమెంట్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదివారు. 1972లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో BA పూర్తి చేశారు. తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎకనామిక్స్లో MA చేశారు. 1974లో PhD కూడా స్టార్ట్ చేశారు. కానీ ఆ PhD పూర్తి కాలేదు. ఇలా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి చదువులో ముందుకు వెళ్ళి ఆర్థిక శాస్త్రం మీద రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణాన్ని విద్యార్థి నాయకుడిగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రారంభించారు. MA చదువుతున్న రోజుల్లోనే ఆయన స్టూడెంట్ యూనియన్ లీడర్గా పనిచేశారు. 1975లో చంద్రబాబు నాయుడు ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి పులిచెర్లలో స్థానిక చాప్టర్ అధ్యక్షుడయ్యారు. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఇది ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సలహా మేరకు రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్ అలీ అహ్మద్ తీసుకున్న నిర్ణయం. ప్రజాస్వామ్య హక్కులు నిలిపివేయబడిన ఆ ఎమర్జెన్సీ సమయంలో చంద్రబాబు నాయుడు సంజయ్ గాంధీకి మద్దతు ఇచ్చారు. 1978లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. MLA టికెట్లలో 20% స్థానాలను యువ నాయకులకు ఇచ్చింది. ఆ నిర్ణయం వల్ల ప్రొఫెసర్ NG రంగా సహకారంతో చంద్రబాబు నాయుడు చంద్రగిరి నియోజకవర్గం నుండి MLAగా ఎన్నికయ్యారు. 1980 నుండి 1983 వరకు ఆర్చీవ్స్, సినిమాటోగ్రఫీ, టెక్నికల్ ఎడ్యుకేషన్, మైనర్ ఇరిగేషన్ వంటి పోర్ట్ఫోలియోస్ నిర్వహించారు. 28 ఏళ్ల వయసులో MLA, 30 ఏళ్లకే మంత్రి అవ్వడం ఆ సమయంలో యంగెస్ట్ రికార్డ్. చంద్రబాబు నాయుడు 1980 నుండి 83లో సినిమాటోగ్రఫీ శాఖకు మంత్రి అయ్యారు. నాయుడు మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ సమయంలో ఆయనకు మహానటుడు NTR పరిచయం అయ్యాడు. చిన్న వయసులోనే నాయకత్వం, క్రమశిక్షణ, తెలివితేటలు గమనించాడు. నాయుడులో లక్షణాలు చూశాడు. ఇలా కొంతకాలం అయ్యాక 1981 సెప్టెంబర్లో తన 2వ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబుకి ఇచ్చి వివాహం చేశాడు. 1982లో NTR స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు చేరి తన వ్యూహాలు, నిర్వహణలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్టీ లోపల ఆయనకు MLAల మద్దతు పెరిగి కీలక నాయకుడిగా ఎదిగారు. చివరికి 1995 సెప్టెంబర్ 1న 45 ఏళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1999లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీని ఘన విజయానికి నడిపించారు. మొత్తం 294 సీట్లలో టీడీపీ 180 సీట్లు గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీడీపీ 42 సీట్లలో 29 గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచింది. ఆ సమయంలో బీజేపీ జాతీయ స్థాయిలో ముందంజలో ఉండడంతో టీడీపీ మద్దతు ఇచ్చి అతిపెద్ద మిత్ర పార్టీగా మారింది. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ 91 సీట్లు గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ప్రతిపక్షంగా నిలిచింది. ఈ విజయంతో చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా తన నాయకత్వాన్ని మరింత బలపరుచుకున్నాడు. 2003 అక్టోబర్ 1న తిరుపతి అలిపిరి టోల్గేట్ దగ్గర ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఊహించండి, ఒక మనిషి మీద ఒక క్లేమోర్ బాంబు పేలినా ఎంతటి తీవ్రత ఉంటుందో.
కానీ ఆ రోజు ముఖ్యమంత్రి కాన్వాయ్పై ఒకటి కాదు మొత్తం 17 బాంబులు అమర్చబడ్డాయి. అందులో 9 ఒక్కసారిగా పేలాయి. ఆ దాడి అంత భయంకరంగా ఉండేది. క్షణాల్లోనే ప్రాణాలు పోయే పరిస్థితి. అయినా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆ సమయంలో ప్రజలు, మీడియా, రాజకీయ నాయకులు అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఇంకా ఈ రాష్ట్రానికి ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో నాకు ప్రాణభిక్ష పెట్టాడు. 1999లో టీడీపీ 29 ఎంపీ స్థానాలను గెలిచి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చింది. అప్పటి ప్రధాని వాజ్పేయి గారు రైల్వే, పవర్, కామర్స్, వ్యవసాయం లాంటి 8 పవర్ఫుల్ మంత్రిత్వ స్థానాలు ఆఫర్ చేసినా చంద్రబాబు వాటిని తీసుకోలేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, పదవులు వద్దు, దేశానికి ఉపయోగపడే నిర్ణయాలకు మాత్రమే మద్దతు ఇస్తామని. ఇది ఢిల్లీ రాజకీయాల్లో తీసుకున్న ప్రత్యేక నిర్ణయం. అదే సమయంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతూ హైదరాబాద్ను ఐటీ రాజధానిగా అభివృద్ధి చేసి దేశానికి కొత్త దిశ చూపించారు. 2003లో అలిపిరి దగ్గర జరిగిన అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు. 2004 ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వంపై యాంటీ ఇంక్యుబెన్సీ బలంగా పెరిగింది. ఎక్కువ పవర్ టారిఫ్స్, రైతులకు సపోర్ట్ లేకపోవడం ప్రజల్లో అసంతృప్తి కలిగించింది. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తు ముఖ్యంగా టీడీపీకి పెద్ద సవాలు అయింది. ఫలితంగా టీడీపీ రాష్ట్రంలో ఘోర పరాజయం పొందింది. కాంగ్రెస్ 180 సీట్లు గెలిచింది. టీడీపీ మాత్రం 47 సీట్లకే పరిమితమైంది. పార్టీ చరిత్రలో అతి తక్కువ సంఖ్య. పార్లమెంట్లో కూడా 42 సీట్లలో కేవలం 5 మాత్రమే గెలిచారు. 2009లో జరిగిన పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మరో పెద్ద సవాల్ ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలను 3 మూలాల పోటీగా మార్చేశారు. టీడీపీ ఈసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసింది. అయినా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. కాంగ్రెస్ 150 సీట్లు గెలిచి అత్యధిక మెజార్టీ సాధించింది. వైఎస్ఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. టీడీపీ 92 సీట్లకే పరిమితమైంది. టీఆర్ఎస్ 10 సీట్లు, ఇంకా ప్రజారాజ్యం 18 సీట్ల దగ్గర ఆగిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చారు. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 102 సీట్లు గెలిచింది. అలాగే 16 లోక్సభ స్థానాలు కూడా గెలిచింది. చంద్రబాబు మంగళగిరిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన టీడీపీ ఎన్డీఏలో చేరి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రిత్వ స్థానాలు పొందింది. అశోక్ గజపతిరాజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్, వైఎస్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో బీజేపీకి 2 మంత్రిత్వ స్థానాలు ఇచ్చారు. అంటే రాష్ట్రంలో బీజేపీకి చెందిన 2 నాయకులు స్టేట్ మినిస్టర్స్ అయ్యారు. కొత్త రాష్ట్రానికి పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి. రాజధాని లేకపోవడం, ఆర్థిక కేంద్రం లేకపోవడం. చంద్రబాబు కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రారంభించారు. 2015లో విజయవాడ దగ్గర కృష్ణానదీ తీరంలోని ఉద్దండరాయనపాలెం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర జాతీయ నాయకులు హాజరయ్యారు. చంద్రబాబు లక్ష్యం అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం. రాష్ట్రానికి కియా మోటార్స్, ఇసుజు మోటార్స్, పెప్సీ, మోండెలస్, ఫాక్స్కాన్ వంటి మెగా కంపెనీస్ వచ్చాయి. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రానికి ఎక్కువ నిధులు, పరిశ్రమలకు రాయితీలు, ప్రాజెక్టులకు కేంద్రం ఎక్కువ ఖర్చు భరిస్తుంది. 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అందువల్ల 2016లో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేం, కానీ అదే స్థాయిలో ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించారు. ఈ ప్యాకేజీలో రాజధాని నిర్మాణానికి సహాయం, పోలవరం ప్రాజెక్టు ఖర్చు కేంద్రం భరించడం, రాష్ట్ర అభివృద్ధికి అదనపు నిధులు ఉన్నాయి. చంద్రబాబు ఆ ప్యాకేజీని అంగీకరించారు. కానీ 2018కి అపోజిషన్ నుండి విమర్శలు పెరిగాయి, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాలేదు అని. దీని నేపథ్యంలో మార్చి 2018లో చంద్రబాబు టీడీపీకి చెందిన 2 యూనియన్ మినిస్టర్స్ను, అశోక్ గజపతిరాజు ఇంకా వైఎస్ చౌదరిని మోడీ ప్రభుత్వంలో నుంచి రాజీనామా చేయించారు. తరువాత టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని ప్రకటించారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న టీడీపీ ఘోర ఓటమి పాలైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 అసెంబ్లీ స్థానాల్లో 151 సీట్లు గెలిచి భారీ మెజార్టీ సాధించింది.
టీడీపీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలిచింది. లోక్సభలో కూడా టీడీపీ 3 సీట్లు గెలిచింది. మిగతా 22 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. తర్వాతి కాలంలో చంద్రబాబు నాయుడు మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆయన్ను ప్రధాన నిందితుడిగా సిఐడి పేర్కొంది. 2023 సెప్టెంబర్ 9న నంద్యాల పట్టణంలోని ఆర్కే ఫంక్షన్ల వద్ద ఆయన్ను ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు. సిఐడి ప్రకారం 370 కోట్ల ప్రజానిధుల షెల్ కంపెనీస్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించబడ్డాయని ఆరోపణ. ఆ రోజు ఆయన్ను సిట్ కార్యాలయానికి తరలించి 10 గంటల పాటు విచారణ చేశారు. ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ. దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? మాకు అర్థం కాలేదు. రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కులు ఇచ్చుంటే నాకు తెలియదు. నైట్ 1:30 నుంచి మార్నింగ్ 5 వరకు. ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నాను? రోడ్డు మీద ఉన్నాను కదండి. అవసరం వచ్చిందండి కాదండి, మీకు ఎందుకు వచ్చింది అవసరం? నేను రోడ్డు మీద ఉన్నాను కదా, నేను ఎక్కడికి పారిపోతానా? నాకు ఎన్ఎస్జీ ఉన్నారు, 10 మంది ఉన్నారు. నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని. మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమొచ్చింది? టెర్రరైజ్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు సార్. అందుకని డిస్టర్బ్ చేయకుండా ఎట్టుంటారండి? ఎన్ని జరుగుతామని డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను? తర్వాత విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మెడికల్ టెస్టులు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దాంతో ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ రాత్రి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాత్రి 12 గంటలకు విజయవాడ బయలుదేరారు. వర్షం పడుతున్న ఆయన కాన్వాయ్తో పాటు దాదాపు 2,000 మంది జన సైనికులు వచ్చారు. వందలాది పోలీసులు ఆయన కార్లను అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకొని నిరసన చేశారు. ఆయన స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు గారికి నా పూర్తి మద్దతు ఉంటుందని. ఈరోజు నేను నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి. వచ్చే ఎన్నికల్లో బిల్ గేట్స్ లాంటి వ్యక్తులతోటి ఇలాంటి అందరితో కలిసి ఒక సైబరాబాద్ ఒక సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలి. నిజంగా చాలా బాధపడాలి మనం. జనసేన కార్యకర్తలు రాత్రంతా పోలీసులపై ఆగ్రహంగా నిరసన చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో హాట్ టాపిక్గా మారింది. రెండు 2019లో ఘోర ఓటమి, 2023లో అరెస్టు, 52 రోజులు జైలు తర్వాత చంద్రబాబు నాయుడు 2024లో తిరిగి ఘన విజయం సాధించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుతో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో 164 సీట్లు గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. దాంతో 2024 జూన్ 12న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల కేంద్రంగా మార్చారు. గూగుల్ $15 బిలియన్ పెట్టుబడితో విశాఖపట్నంలో డేటా సెంటర్ క్లస్టర్ నిర్మిస్తుంది. కాగ్నిజెంట్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, బీపీసీఎల్, ఐఎండీ, టీసీఎస్, విప్రో వంటి కంపెనీలు రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాయి. ఆర్సెలర్మిటర్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ హబ్, అదానీ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా స్థిరపడ్డాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన చేసి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఎన్విడియాతో కలిసి భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్ను ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ హబ్గా వచ్చే నెక్స్ట్ 10 to 15 yearsలో మార్చబోతున్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.
దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో మీరు ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకొని ఉంటే చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ.